అపొస్తలుడు పౌలుకు ఆయన ఒక ఆత్మీయ కుమార్. ఆ తిమోతి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట నీలోనికి ఆ విశ్వాసం రాక మనకు నీ అవ్వ అయిన లోయలోనో నీ తల్లి అయిన యూనికులను వసించను. నిజంగా ఇలాంటి ప్రార్థన పరులైన తల్లులు, ప్రార్థన పరులైన అమ్మమ్మలు, నానమ్మలు నిజంగా కుటుంబంలో ఉండటం నిజంగా బిడ్డలకి ఎంత ఆశీర్వాదకరం అండి, ఎంత దీవెనకరం అండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి గమనించాలి. ఒక యవనస్తురాలు కాలేజీకి వెళ్ళి హడావిడికి వచ్చింది. ఒక డ్యాన్స్ పట్టికి వెళ్ళాలని తల్లి దగ్గరికి రాకనే పాపం అలసిపోయి వస్తుంది అని చెప్పి పాయసం సిద్ధపరుస్తుంది తల్లి కుమార్తె కోసమై. ఆమె వచ్చేసరికల్లా పాయసం సిద్ధపరుతుంది చూసింది, చాలా సంతోషించింది కుమార్తె. అమ్మ త్వరగా పాయసం సిద్ధపరిచమా, నేను డాన్స్ పట్టికి అర్జెంటుకి వెళ్ళాలి అని తల్లిని శోధించటం మొదలెట్టింది. నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారమ్మా త్వరగా అని అన్నప్పుడు, అమ్మా ఎక్కడికి వెళ్తాం? డాన్స్ పట్టికమ్మా అని అన్నప్పుడు, నిజంగా డాన్స్ పట్టికి వెళ్తావా? అవునమ్మా, నా స్నేహితులు బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు నా కోసము అని అన్నప్పుడు కుమార్తె చూస్తూ ఉంటుండగానే పెంట మీదకి వెళ్ళింది, కొంత చెత్త తీసుకొచ్చింది, టేబుల్ పెట్టింది, టకటక దాన్ని కట్ చేస్తుంది. కూతురు చూస్తూ ఉంటుండగానే ఆ పాయసం లేసి సెడగొట్టేసింది. షాక్ అయింది కుమార్తె. అమ్మా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటి విషయంలో నీకు బాధ్యత లేనప్పుడు నీ శరీర సంబంధమైన ఆరోగ్యం కొరకు నేను ఎందుకు బాధ్యత తీసుకోవాలి, నేను ఎందుకు పట్టించుకోవాలి అని చెప్పి కూతురు చూస్తూ ఉంటుండగానే ఆ చెత్త వేసి పాయసాన్ని చెడగొట్టేసింది.